రెండవ దినవృత్తాంతములు 22:3. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 22:3. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను. చాలండి. దుర్మార్గముగా ఏం నేర్పింది తల్లి? దుర్మార్గముగా ఉండయా అని నేర్పించిందంట. ఎవరు నేర్పించింది? తల్లే. ఈ రోజుల్లో తల్లులైన వారు ఏ రీతిగా ఉన్నారో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలా దుర్మార్గముగా ప్రవర్తించడం తనకు నేర్పింది. కళ్ళ ముందే కుమారుణ్ణి పోగొట్టుకునే ఆ దౌర్భాగ్యపు స్థితిని తను చూచింది కళ్ళారా. తన తల్లే చూచింది. కంటి ముందు కుమారుణ్ణి కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుంది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ బాధ కొడుకుని కోల్పోయిన తల్లులను అడగండి, తెలిసిద్ది. అలా ఎందుకు కుమారుని కోల్పోయింది అతల్య అంటే, చిన్నప్పటి నుంచి భక్తిని నేర్పించలేదు కుమారునికి, దేవునిలో ఎదగాలని నేర్పించలేదు, దేవుని ఆజ్ఞలకు విరోధముగా ఉండమనే నేర్పించింది. అందుకనే వాక్యము ఆమె గురించి అలా రాయించబడి ఉంది. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దుష్కార్య మార్గములు నేర్పింది ఆ కుమారునికి. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులైన మనము ఏ రీతిగా ఉన్నాం బిడ్డల్ని పెంచే విషయంలో అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మనము నేర్పితేనే కుమారుడు ఆ మార్గంలోనికి వెళ్తాడు. ఈరోజు చెడు మార్గాలలో వెళ్ళే బిడ్డల్ని చూసి తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. ఏముందిలే అండి, తెలిసి తెలియని వయసు అనేసి అంటున్నారు. ఇంకా దౌర్భాగ్యమైన స్థితి ఏంటో తెలుసా? తండ్రి కుమారులు కలిసి ఇద్దరు త్రాగుబోతులుగా ఇద్దరు కలిసే మద్యపానము తాగే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. అంతకన్నా దౌర్భాగ్యం స్థితి ఏమన్నా ఉందా? అందుకనే కుటుంబ ఆత్మీయ ఎదుగుదల గురించి ఆడవాలి మనము. ప్రభువా, నా కుమారుడు తప్పిపోతున్నాడయ్యా అని ఆడవాలి, నా కుమార్తె తప్పిపోతుందయ్యా అని ఆడవాలి. కానీ ఈ రోజున మనం వేటి గురించి దుఃఖిస్తున్నామంటే, ఈ లోక ఆశల కోసము దుఃఖిస్తున్నాం. వాక్యము ఈ రీతిగా ఉంటది, లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని మాట శాశ్వతముగా నిలుచును అని రాయబడి ఉన్నది. దేవుని మాటను నమ్ముకోండి, కుటుంబము అద్భుత రీతిగా ఆశీర్వదింపబడుతుంది. కుమారులని దేవుని వైపు, దేవుని యొక్క మార్గాలను వైపు నడిపించండి, వారికి ఆ మార్గాలు బోధించండి. ఈ అతల్య అనే ఆమె ఏం చేసిందంటే, చదవండి వాక్యాన్ని. కుమారుణ్ణి మంచి మార్గాన్ని అతని తల్లి అతనికి దుర్మార్గంగా బ్రతుకురా, మనం రాజుల కుటుంబం అయ్యా, మనకేం కొదువా, ఒకళ్ళు రమ్మంటే వస్తారు, ఒకళ్ళు పొమ్మంటే పోతారు, నీకు ఇష్టానుసారంగా బ్రతుకు అనేసి ఆ కుమారుడికి బోధించింది. తర్వాత ఆ కుమారుని యొక్క మరణాన్ని కళ్ళారా చూచింది. చనిపోయాడండి కుమారుడు. ఆ రిఫరెన్స్ చెప్తాను, చదవండి. 2వ రాజుల గ్రంథం 11:1 వాక్యాన్ని చదువుకుందాం. అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసింది.